సార్వత్రిక ఎన్నికలు 2004 సార్వత్రిక ఎన్నికలు రానే వచ్చాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 9 నియోజకవర్గాలకు సంబంధించి సమీక్షా కార్యక్రమాలు ఏపీ జర్నలిజం ద్వారా ప్రసారం చేసేందుకు యాజమాన్యం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి ఈరోజు సమీక్షిద్దాం. కురుపాం నియోజకవర్గం గతంలో 2009 నియోజకవర్గాల పునర్విభజన ముందు నాగూర్ నియోజకవర్గంగా ఉండేది. ఇది గిరిజనులకు కేటాయించిన రిజర్వ్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నియోజకవర్గం అత్యధిక సార్లు శత్రుచర్ల కుటుంబీకులే ఎమ్మెల్యేగా పనిచేశారు. 1967లో శత్రుచర్ల ప్రతాప రుద్రరాజు గారు సోషలిస్ట్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. దశాబ్ద కాలం తర్వాత అంటే 1977లో అప్పటికే గిరిజన సంక్షేమ శాఖలో శాండ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న శత్రుచర్ల విజయరామరాజు గారు 1977లో జనతా పార్టీ అభ్యర్థిగా తొలిసారి నాగూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి అఖండ విజయం సాధించారు. అదే ఏడాది 1977 ఎన్నికల్లోనే తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు గారితో పాటు విజయరామరాజు కూడా అడుగుపెట్టడం జరిగింది. అలాగే 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన సమయంలో కూడా శత్రుచర్ల విజయరామరాజు 1983లో తెలుగుదేశాన్ని చిత్తుగా ఓడించి ఆయన విజయం సాధించారు. అనంతరం 1985లో కూడా విజయరామరాజు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 1989 వచ్చేసరికి తన సోదరుడైన శత్రుచర్ల చంద్రశేఖరరాజు నాగూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందగా విజయరామరాజు గారు పార్వతీపురం లోక్సభ నుండి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 1994లో జరిగిన ఎన్నికల్లో గిరిజనులు గిరిజనేతరులనే వ్యత్యాసం రావడంతో తొలిసారిగా 1994లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఇప్పటి వరకు 1967 నుంచి 1900 ఇప్పటి వరకు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఒకే ఒకసారి అంటే 1994లో మాత్రమే నాగూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జయరాజ్ గెలుపొందడం జరిగింది. అనంతరం 1999లో మళ్ళీ విజయరామరాజు గారు అప్పటి పిసిసి అధ్యక్షులు వైఎస్ రాజశేఖర రెడ్డి సూచన మేరకు 1999లో మళ్ళీ పార్లమెంట్ సభ్యత్వం నుంచి వచ్చి నాగూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందడం జరిగింది. అనంతర కాలంలో 2004 సార్వత్రిక ఎన్నికల ముందు శత్రుచర్ల విజయరామరాజు గిరిజనుడు కాదంటూ గిరిజనేతరుడంటూ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో నాగూరు నుంచి పోటీ చేసే అవకాశాన్ని శత్రుచర్ల విజయరామరాజు కోల్పోయారు. దీంతో పార్వతీపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి 2004లో గెలుపొంది వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో పార్వతీపురం నియోజకవర్గం ఎస్సీలకు కేటాయించారు. దీంతో ఇటు నాగూరు నుంచి కానీ అటు పార్వతీపురం నుంచి కానీ విజయరామరాజు పోటీ చేసే అవకాశాన్ని కోల్పోవడంతో సమీప జిల్లా అయిన శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి పోటీ చేసి మరలా గెలుపొందారు. మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. అంటే 2004 నుంచి 2014 వరకు దశాబ్ద కాలం పాటు శత్రుచర్ల విజయరామరాజు మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేయడం జరిగింది. 2004 రాష్ట్ర విభజనలో మళ్ళీ పాతపట్నం పోటీ చేసి శత్రుచర్ల ఓటమి పాలయ్యారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే 2014 ముందు ఎన్నికలకి కొద్ది నెలల ముందు మాత్రమే ఈ స్థానాన్ని ఎలాగైనా మన వంశంలో కాపాడుకోవాలన్న ఉద్దేశంతో శత్రుచర్ల సోదరుడైన చంద్రశేఖరరాజు కుమారుడు పరీక్షిత్ రాజుకి ఒక గిరిజన యువతనిచ్చి వివాహం చేయడం, ఆమె పాముల పుష్పశ్రీవాణి, ఆవిడని తొలిసారి 2014 ఎన్నికల బరిలో దించడంతో ఆమె అఖండ విజయం సాధించడం జరిగింది. తర్వాత 2019లో రెండోసారి కూడా పుష్పశ్రీవాణి విజయం సాధించగా అక్కడ తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అయితే 2019 ఎన్నికల్లో శత్రుచర్ల విజయరామరాజు సోదరి నరసింహప్రియ తాటరాజు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి పుష్పశ్రీవాణి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆ కురుపాం నియోజకవర్గం సంబంధించి ప్రతిష్టాత్మకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో అక్కడ తెలుగుదేశం పార్టీ బాగా బలం పుంజుకుంది. స్థానికురాలైన తోయికి జగదీశ్వర్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే చంద్రబాబు నాయుడు తన తొలి జాబితాలో ప్రకటించడం తెలిసిందే.
అక్కడ వైకాపాకి మరో పోటీ అభ్యర్థి ఎవరు లేరు. కాబట్టి పాముల పుష్పశ్రీవాణికే ఈసారి కూడా టికెట్ దక్కనుంది. పాముల పుష్పశ్రీవాణి, జగదీశుల మధ్యనే పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. జనసేన ప్రభావం నియోజకవర్గంలో అంతంత మాత్రంగానే ఉంది. అక్కడ ప్రధానంగా కురుపాం నియోజకవర్గం సంబంధించి కురుపాం, గుమ్మలక్ష్మీపురం, గరుగుబిల్లి, కొమరాడ, జీఎమవలస మండలాల్లో చూసుకుంటే మైదాన ప్రాంతంలో ఉన్న కురుపాం, జీఎంవలస, కొమరాడ ప్రాంతాల్లోనే జనసేన ప్రభావం అంతంత మాత్రంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. గిరిజన మండలాలైన కురుపాం, గుమ్మలక్ష్మీపురంలో మాత్రం చాలా తక్కువ. కాబట్టి పోటీ అనేది మాత్రం ఈసారి ఆషామాషిగా అనుకోవడానికి వీల్లేదు. చాలా టఫ్గా ఉంటుందని మాత్రం చెప్పుకోగలం. నమస్తే.